హలో అండి, ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో స్పైసీగా టేస్టీగా ఉండే మసాలా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుని చేసుకోవచ్చు, దాంతో కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను పల్లి నూనె వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకొని ఆ తర్వాత సన్నగా తరిగిన 3 మీడియం సైజు టొమాటో ముక్కలు వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, ఈ మసాలా ఫ్రైడ్ రైస్ మొత్తానికి సరిపోయేలాగా ఒక 1/2 స్పూను ఉప్పు వేసి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకొని దీన్ని 2 నుంచి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా కలుపుకుంటూ చేసుకోవాలి, సిమ్లో పెట్టకూడదు. ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఇక్కడ నేను ధనియాలు, లవంగాయలు, దాల్చిన చెక్క ఈ మూడిటితో కలిపి చేసిన గరం మసాలా పొడిని వాడాను. మీరు మీ ఇంట్లో ఉన్న ఏ గరం మసాలా పొడి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పు ఉడికించిన బాస్మతి రైస్ వేసుకొని ఇదంతా కలిసేలాగా రైస్ విరిగిపోకుండా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వేడివేడిగా ఉన్న రైసు వాడకూడదు. బాస్మతి రైసు వేడిగా ఉన్నది వేస్తే ఈ ఫ్రైడ్ రైస్ అంతా కూడా ముద్ద ముద్దగా అయిపోతుంది. అందుకని రైస్ ఉడికించిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ మసాలా ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి వాడుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. దీన్ని మనం రొటీన్గా అన్నం కూరలు తినడానికి బోర్ కొట్టినప్పుడు కానీ లంచ్ బాక్స్లో కానీ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిక్నిక్కి కానీ డే అవుటింగ్కి కానీ వెళ్ళినప్పుడు కూడా 1 పాట్ రైస్ లాగా చేసుకొని తీసుకెళ్లొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.